హలో, హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇట్స్ సండే మార్నింగ్ 9:30 అలా అవుతూ ఉంది. మార్నింగ్ చూస్తే ఇంకా 7:30 లానే అనిపిస్తూ ఉందనమాట. సాటర్డే నా హస్బెండ్ బర్త్‌డే. ఇంకా రోజంతా బయటికెళ్ళి ఈవినింగ్ వచ్చి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయిండింది. ఇంకా ఫుల్ వర్షం గూడా అనమాట. నిన్న మొత్తం పొద్దున్న లేచి చూస్తే స్టవ్ మొత్తం దుమ్ము దుమ్ముగా, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అదంతా కూడా దుమ్ముగా ఉంది. ఇంక నేను లేచి ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను. నేను లేచేసరికి నా హస్బెండ్ బయటికెళ్ళి పాలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసే ముందు కొంచెం స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తే బెటర్ కదా అని అనిపిచ్చింది. అందరు చేసుకునే పనులే కానీ ఇలాంటి వ్లాగ్స్ నేను చూస్తున్నప్పుడు నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. మీకు కూడా అలాగే అనిపిస్తాయని చెప్పి అన్నీ చక్కగా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను. స్టవ్ మీద బర్నర్స్ అవన్నీ కూడా తీసేసి మిస్టర్ మసాలా వేసి క్లీన్ చేస్తాను. మనకి ఎలాంటి జిడ్డు అలా ఉన్నా కూడా నేను ఎక్కువ యూజ్ చేసే లిక్విడ్ వచ్చేసరికి మిస్టర్ మసాలా నాకు దీనికి మించింది లేదనిపిస్తుంది. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఎవరైనా మీకు తెలియకపోతే ఇది వాడండి. నాకు వంట చేసే ముందు ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్‌గా ఉండాలి. లేకపోతే అసలు చేయబుద్దవ్వదు. పైన అదంతా దుమ్ము అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. నైట్ క్లీన్ చేసే పడుకుంటాను గానీ, నైట్ వర్షం పడటం వల్ల కిచెన్ అంతా కూడా దుమ్ము దుమ్ము అయిపోయిందనమాట. నాకు కొన్ని సార్లు హౌస్ వైఫ్ రోల్ అంటే చాలా ఇష్టం ఉండిద్ది. వర్కింగ్ వుమెన్ కాకుండా ఇంట్లోనే ఉండి చక్కగా హస్బెండ్‌కి, పిల్లల్ని చూసుకుంటూ ఉంటే బావుంటుంది కదా అని చెప్పి ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి తనకిష్టమైనవి వండి పెట్టొచ్చు, హస్బెండ్‌కి ఇష్టమైనవి చేసి పెట్టొచ్చు అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తది. ఒక్కొక్కసారి వర్కింగ్ వుమెన్ ఉంటే ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు కదా అని కూడా అనిపిస్తుంది. మీకెవరంటే ఇష్టం? వర్కింగ్ వుమెన్నా? లేకపోతే హోమ్ మేకరా? అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడైతే ముందు రోజు మా మమ్మీ దోసలకి నానబెట్టారనమాట. చక్కగా మిక్సీ పట్టేసి ఇలా టప్పర్‌వేర్ బాక్స్‌లో వేసి పెట్టారు. మంచిగా ఫెర్మెంట్ అయింది చూసారా? పిండి మంచిగా పొంగి డబుల్ ఆఫ్ ద సైజ్ అయితే ఫెర్మెంటేషన్ జరిగినట్టంట. అండ్ ఇక్కడైతే దోస పిండికి మా మమ్మీ మెజర్‌మెంట్ చెప్పిందేంటంటే, ఒక కప్పు మినపప్పుకి 2 కప్స్ ఆఫ్ బియ్యం వేసుకుంటారు. యాక్చువల్‌గా మనం రేషన్ బియ్యం ఉంటుంది కదా! అది వేస్తే దోసలు ఇంకా వస్తాయంట. మా ఇంట్లో రేషన్ బియ్యం లేదు కాబట్టి నార్మల్‌గా వేసాం. ఈ మధ్య మిక్సీలో సరిగ్గా మిక్సీ గ్రైండ్ అవ్వట్లేదనమాట. బియ్యము సన్నగా ఉండేసరికి అవి ఇంకా పార్టికల్స్ లాగే ఉంటున్నాయి కానీ మంచిగా గ్రైండ్ అయినట్టు అనిపించట్లేదు. అది రేషన్ బియ్యం అయితే బాగా గ్రైండ్ అవుతాయంట. అండ్ గ్రైండర్‌లో మేము వేయట్లేదు. ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్ యూజ్ చేయొచ్చు కానీ తక్కువ తక్కువ క్వాంటిటీకి గ్రైండర్‌కి చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి మిక్సీలోనే వేసుకుంటున్నాము. అండ్ మీకెవరికైనా నేను ఏం మిక్సీ వాడతాను అని అడిగితే వాళ్ళకి చెప్తూ ఉన్నాననమాట. నేను యూజ్ చేసేది బటర్‌ఫ్లై మిక్సీ. అండ్ ఇక్కడ దోసలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క పాలు కూడా పెట్టేసాను కదా! మెల్లమెల్లగా అన్ని పనులు అవుతూ ఉంటాయి. నాకు కిచెన్‌లో ఉండి పనులు చేసే ప్రాసెస్‌ని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే మీ అందరికీ నేను కిచెన్‌లో ఉండి పనులు చేసే సీన్స్ అన్నీ కూడా నచ్చుతాయి. యాక్చువల్‌గా ఒక అర్ధగంటలో అయ్యే పని నేను వీడియో షూట్ చేసుకుంటూ చేయడానికి నాకు ఒక గంట, గంటన్నర పడతదనమాట. అంత టైమ్ టేకింగ్. మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో కానీ పల్లీల టేస్ట్ ఎందుకోనండి అస్సలు బావుండట్లేదు. చట్నీ కూడా రుచిగా రావట్లేదు. నేను అంతకుముందు కూడా చెప్పాను. నాకే అలా అవుతుందా? లేకపోతే మీ అందరికి ఎలా ఉందో చెప్పండి. ఊర్లో పల్లీలకి, ఇక్కడ దొరికే పల్లీలకి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్‌లో. అండ్ ఈ వంటలు చేసుకుంటూనే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా చక్కగా క్లీన్ చేసేసాను. పచ్చిమిర్చిలో కూడా ఘాటు ఉండట్లేదు. అందుకే ఎక్కువ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. దోస పిండిలో సాల్ట్ కలిపే ముందే ఏం చేస్తానంటే, కొద్దిగా నేను తీసి ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటాను నెక్స్ట్ డేకి. ఎందుకంటే సాల్ట్ కలిపేస్తే మనకి పులిసిపోతదనమాట త్వరగా. అందుకని చెప్పి ఎంత కావాలో అంత ఉంచేసుకొని రిమైనింగ్ మొత్తం ఇలా ఈ గిన్నెలో వేసి పెట్టుకుంటాను.
కంటిన్యూస్‌గా కూడా మనకి దోసలు తినబుద్దవ్వదు కదా! ఈరోజు దోస తింటే నెక్స్ట్ డే ఏదన్నా వేరే బ్రేక్‌ఫాస్ట్ తిని, ఆ మరుసటి రోజు ఈ పిండి తీసి ఉప్పు కలిపి ఇంకా దోసలు వేసుకుంటాం. లేకపోతే గుంట పొంగనాలు అలా ఏది కావాలైతే అది. మా మమ్మీ లేచి చక్కగా మొక్కలకి వాటర్ పోసి అదంతా కూడా చేస్తూ ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత నేనే కిచెన్‌లోకొచ్చాను. అంతకుముందు దాకా మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ అదంతా చేస్తున్నారు. ఈరోజు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది చేయడానికి. ఇల్లు మొత్తం కూడా సర్దుతున్నాం. నిన్న నైట్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఎలా పడితే అలా పెట్టేసి అన్నీ పడుకున్నాం. టైర్డ్ అయిపోయాం కదా అని చెప్పి. వీకెండ్ ఏంటో అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టుంది. ఆ 2 డేస్ ఎలా అయిపోతున్నాయో కూడా తెలియట్లేదనమాట. ఏ పచ్చడిలో అయినా కూడా నాకు చింతపండు వేయకపోతే దాని రుచి అస్సలు నచ్చదు. ఈ పల్లి చట్నీలో కూడా కొంచెం చింతపండు వేస్తాను. ఓ 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి బావుంటుంది. జీలకర్ర కూడా వేస్తే మనకి నేను పోపేయను కదా! మళ్ళీ ఈ చట్నీకి. అందుకే జీలకర్ర కూడా వేసేసుకుంటాను. మనకు కావాలైతే మనం పల్లీలు వేయించేటప్పుడు కరివేపాకు కూడా వేసుకున్న ఆ రుచి కూడా బావుంటుంది. నా కిచెన్‌లో చూసి, నా కిచెన్‌లో వస్తువులు అవన్నీ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాకు వింటేజ్ కిచెన్ అవంటే చాలా ఇష్టం. అందుకే ఇలాంటి చిన్న చిన్న బుట్టలు అలాంటివన్నీ కూడా నేను ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కొని పెట్టుకుంటాననమాట. నా సొంతింట్లో కిచెన్ నేనెలా చేయించుకుంటానో కానీ, ఈ రెంటెడ్ హౌస్‌లో మాత్రం నా కిచెన్‌కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చుంటాయో. నాకు మెట్రోలో చాలామంది కలుస్తూ ఉంటారు. మన సబ్‌స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళు కిచెన్ గురించి చెప్పకుండా అయితే ఉండరనమాట. అంతిష్టమంట నా కిచెను. అందుకే మీరు కిచెన్‌లో ఏదైనా పనులు చేసే వీడియోసే ఎక్కువ పెట్టండంటారు. ద వాటికే వ్యూస్ కూడా ఎక్కువొస్తాయి. నేను నార్మల్‌గా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా ఎక్కువ వ్యూస్ రావు. నేను ఏదో ర్యాండమ్‌గా పనులు చేసుకుంటూ కిచెన్‌లో ఉంటే మాత్రం నాకే కాదు మోస్ట్ ఆఫ్ ద ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి గానీ, యూట్యూబర్స్‌కి గానీ చూస్తే అలాగే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా వాళ్ళు కిచెన్‌లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా పెట్టుకున్నారు, అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి చూస్తున్నాము అని అంటారు. నేను కూడా అంతేనండి. వేరే వాళ్ళ వ్లాగ్స్ చూసేటప్పుడు కిచెన్‌వి అలాంటివి నేను కూడా ఇష్టపడుతూ ఉంటాను ఆఫ్ కోర్స్. అండ్ ఈ దోస పాన్ ఉంది కదా! ఇది ప్రెస్టీజ్‌దనమాట. నేను ఇది మా అత్తగారి కోసం తీసుకున్నాను. సడెన్‌గా నా దోస పాన్ పాడైపోతే నా హస్బెండ్‌కి కాల్ చేసి చెప్పాననమాట. చెప్తే మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి పాన్ తీసుకొచ్చారు. అదైతే చాలా బాగా పనిచేస్తుంది. లింక్ ఉంటే గనక నేను అటాచ్ చేస్తాను. నేనక్కడ దోసలు వేస్తూ ఉండంగా నా హస్బెండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ వేసేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా ఎప్పుడు మేము నైట్ వేసేసి పడుకుంటాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మమత వస్తుంది కదా! తను ఆరబెట్టేస్తది తీసేసి. నిన్న రాత్రి కుదరలేదు. అందుకే మార్నింగ్ వేస్తున్నాము. నాకు పల్చటి క్రిస్పీ దోసలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందరికి వేసేసి నేను గూడా వేసుకున్నాను. అండ్ నా స్టవ్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది వండర్ షెఫ్ స్టవ్ అండి. 4 బర్నర్‌ది. నేనొక 4 ఇయర్స్ నుంచయితే యూజ్ చేస్తున్నాను. దీనికన్నా అడ్వాన్స్డ్ మోడల్స్ కొత్త మోడల్సే వచ్చే ఉంటాయి. బట్ దీని లింక్ కూడా అడుగుతూ ఉన్నారు. కావాలంటే నాకు దొరికితే మాత్రం పెడతాను. చెక్ చేయండి. అండ్ నా క్రిస్పీ పల్చటి దోసలు రెడీ అయిపోయింది. మంచిగా చట్నీ వేసేసుకొని నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నానిక్కడ. నేను చూపిచ్చేదంటే ఇప్పుడు నేను, నా హస్బెండ్ తినేదే చూపిచ్చాం. బ్యాక్‌గ్రౌండ్‌లో మా బాబుకి పెట్టిన తర్వాతే నేను తింటాను. అందరూ అడుగుతూ ఉంటారు, "మీ బాబు పెట్టకుండా మీరే తినేసారా?" అని చెప్పి. అండ్ మమ్మీ వచ్చినప్పటి నుంచయితే ఖచ్చితంగా టీ తాగడం అలవాటు చేశాను. అల్లం వేస్తారు కాబట్టి నాకు తాగబుద్దవుతుంది. అల్లం, బెల్లం వేసి చేస్తే బావుంటుంది. మార్నింగే నా హస్బెండ్ ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చేసారనమాట. దీనిలో కొన్ని బోన్‌లెస్ పీసెస్ అయితే తీసేసి నేను నెక్స్ట్ డే కోసం పెడతాను. బాబుకి ఫ్రై అంటే ఇష్టం కాబట్టి తను ఎప్పుడు అడిగితే అప్పుడు చేసేద్దాం కదా అని చెప్పి కొంచెం అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసేసి చక్కగా ఇలా మ్యారినేట్ చేసేసి పెట్టేస్తాను. అండ్ ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసరికి గోంగూర చికెన్ ఫ్రై అంటాను కర్రీ కన్నా కూడా. ఎందుకంటే నేను ఫ్రై లాగే చేశాను. కొండ గోంగూర తీసుకొచ్చారనమాట. మంచిగా క్లీన్ చేసేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఊరికే మనకి ఇది ఏంటంటే ఉడికిపోతుంది ఈ గోంగూర. నాకు గోంగూర ఎలా చేసినా కూడా ఇష్టం అనమాట. చాలా బావుంటుంది. సిమ్‌లో పెట్టేసి మగ్గడానికి పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. అందులో నుంచి చాలా వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కుక్ చేస్తే సరిపోతుంది.
చల్లార్చుకోవడానికి పెట్టేసి ఇంకో పాన్ తీసుకొని మనకి ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకుంటాను. లవంగ, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవి వేస్తాననమాట. ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి. నాకింత సన్నగా రావు. మమ్మీ అయితే చక్కగా కట్ చేసి ఇచ్చారు. ఇలా వేస్తే మనకి చాలా బాగా ఫ్రై అవుతాయన్నమాట. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ గూడా నేను ముందుగానే క్లీన్ చేసేసుకొని, కట్ చేసుకొని పెట్టుకున్నాను. లేకపోతే వంట చేసేటప్పుడు నాకు హడావుడయిపోతుంది. అలా నాకు నచ్చదు. కూల్‌గా చేస్తాను వంట. ఆనియన్స్ కొంచెం బ్రౌన్‌గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దానిలో ఉన్న పచ్చి వాసనంతా పోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోండి. గోంగూరలో పులుపు ఉంటుంది కదా! సో, పచ్చిమిర్చి అండ్ 2 టొమాటోస్ కూడా వేసుకున్నాను నేను. ఇదంతా కూడా మంచిగా మగ్గిపోవాలి. ఎందుకోనండి 2, 3 టైమ్స్ నుంచి పుదీనాలో టూ మచ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. జస్ట్ 2, 3 పెటల్స్ లాంటివి వేసినా కూడా అసలు టూ మచ్ ఘాటులాగా అయిపోతుంది. నచ్చట్లేదు. అందుకే పుదీనా చాలా తక్కువ వేశాను. అవంతా కూడా ఫ్రై అయిన తర్వాత కేజీ చికెన్ అయితే చక్కగా వేసేసి ఉప్పు, పసుపు వేసి ఒక హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు అందులో నుంచి వాటర్ వచ్చే వరకు కుక్ చేసి తర్వాత మూత తీసేసి ఒక 2 స్పూన్స్ కారము, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇదంతా కూడా కొంచెం పెప్పర్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండాలనమాట. చికెన్ మొత్తం కూడా ఉడికిన తర్వాతే గోంగూర వేసుకోవాలి. అదర్‌వైస్ మనకి ముక్క ఉడకదు గోంగూర వేస్తే. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందాక గోంగూర మనము రెడీ చేసుకొని పెట్టుకున్నాం గదా! అది వేసేసుకోవాలి. నాకు ఈ కర్రీలో కొంచెం మైనస్ పాయింట్ అయిందేంటంటే గోంగూర కొంచెం తక్కువయింది. ఇంకొంచెం గోంగూర ఉంటే బావుండేదనిపించింది. కర్రీలాగా చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని నేనైతే ఫ్రైలాగా చేశాను. ఇదే చాలా అన్నంలో కలుస్తది. మనకి చూడటానికి కొంచెం డ్రైలాగా ఉంది కానీ కలుపుకుంటే మాత్రం ఎంత టేస్ట్‌గా ఉందో తెలుసా? మరీ ఘాటుగా లేకుండా పుల్ల పుల్లగా నోటికి మంచిగా అనిపిస్తూ ఉండింది. దీనిలోకని చెప్పి నేను ఈరోజు బాసుమతి రైస్ కుక్ చేశాను. సూపర్బ్ టేస్టీ ఉంది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతది. పీస్ కూడా మంచిగా టెండర్‌గా ఉంది. కుక్ చేసిన తర్వాత ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి భోజనం చేస్తూ ఉన్నాము. నా బర్త్‌డే జూన్ 24 ఉంది. సరే బర్త్‌డే డ్రెస్ కొనుక్కుందాం కదా! బయటికి వెళ్ళి అని చెప్పి లంచ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిదాం అని చెప్పి రెడీ అవుతూ ఉన్నాం ఇక్కడ. ఈ డ్రెస్ అయితే నేను మొన్న మింత్రాలో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే నేను షార్ట్ వీడియోస్‌లో పెట్టాను. మళ్ళీ ఈ వీడియో చూసి ఎవరైనా అడుగుతారని చెప్పి ఆహ్, చెప్తూ ఉన్నాను. ట్యాగ్ చేస్తాను కింద. నాకు ఈ ఫ్రాక్ అయితే ఎంత కంఫర్టబుల్‌గా ఉండిందో చాలా అనిపించింది. అండ్ మొన్న జుట్టుకి హెన్నా పెట్టుకున్నాను కదా! అందుకే జుట్టు కూడా చాలా అంటే వైట్ హెయిర్ కనిపించకుండా నీట్‌గా ఉందనమాట. కొంచెం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకొని లిప్‌స్టిక్ ఒకటి అప్లై చేసుకుంటాను. లిప్‌స్టిక్ వచ్చేసరికి నేను కీరో బ్యూటీ వాళ్ళది యూజ్ చేస్తున్నాననమాట. దీని లింక్ కావాలన్నా కూడా నేను కింద ఇస్తాను చెక్ చేయండి. ఇంక నేను రెడీ అయిపోయాం. ఇంట్లో అందరూ కూడా రెడీ అయిపోయారు. మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్‌కైతే వెళ్తున్నాం. మాల్‌కెళ్ళిన తర్వాత నేను హోమ్ సెంటర్‌లో ఇది తీసుకున్నాను. ఎగ్ స్లైసర్ తీసుకున్నాను కావాలి అని చెప్పి. ఇది ఒకటి పీలర్ పాడైపోయిందనమాట. సరే ఈ పీలర్ గూడా తీసుకున్నాను. దీనికన్నా ముందు మాల్‌లో ఉన్న ప్రతి షోరూమ్‌కి డ్రెస్ కోసం వెళ్ళాను. అసలు ఒక్కటి నచ్చలేదండి నాకెందుకో మరి. బిబాకెళ్ళాను, డబ్ల్యూకెళ్ళాను, ఇంకా చాలా చాలా స్టోర్స్‌కెళ్ళాను గానీ, కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయి గానీ, ఒక్కటి గూడా వర్త్ బయింగ్‌లా లేదు. ఇంక నాకు విసుగొచ్చి ఏది కొనలేదు డ్రెస్ అయితే. జస్ట్ ఆ పీలర్ ఒకటి తీసుకున్నాను. ఆ స్లైసర్ తీసుకొని దాని తర్వాత పిల్లోస్ తీసుకున్నాను. నా డబుల్ కాట్ కింగ్ సైజ్ బెడ్ మీదకి తీసుకున్నాననమాట. హోమ్ సెంటర్‌లో బావున్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అది కార్‌లో పెట్టేసి పైకి తీసుకురావటం మర్చిపోయాను. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత ఎవ్వరికీ తినే మూడ్ కూడా లేదు. ఏదో చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. అక్కడ మేము స్మూదీ తాగామనమాట. మిల్క్ షేక్ స్మూదీ అవి తాగాము. అందుకే ఆకలి లేదు. మా బాబుకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసాను. కొంచెం రైస్ ఉంటే మధ్యాహ్నంది.
అండ్ మ్యాంగో కూడా కావాలంటే మ్యాంగో నా హస్బెండ్ అయితే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారనమాట. యాహ్! ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.